పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురంలో ఎమ్మెల్యే బోండల విజయచంద్ర గారు తమ ఎన్నికల హామీని అమలు చేసే విధంగా ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు రీసైక్లింగ్ కి ఎమ్మెల్యే విజయచంద్ర శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే విజయచంద్ర డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ ప్రారంభం చేశారు. డంపింగ్ యార్డ్ ను రీసైక్లింగ్ చేయడానికి అవసరమైన మిషనరీస్ లో తరుణ ఏజెన్సీ సిద్ధం చేసిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. పార్వతీపురం పట్టణ వాసుల చిరకాల కోరిక డంప్ యార్డ్ ని షిఫ్ట్ చేయడం అనేది. అయితే మీ ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈ రోజు ఏమైతే డంప్ యార్డ్ లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్ లో ఈ వెనకతలు కనిపిస్తున్న సేవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. ఇందులో మామూలుగా కొన్ని టన్స్ వేస్తూనే ఉంటారు, అది తిరుగుతూనే ఉంటది. ఒక్కొక్కటి సైజ్ అని ఉంటది. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాసు ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు దాన్ని వేరే బల్క్ వెండర్స్ కి అమ్ముతారు. రీసైక్లింగ్ ది కంపోస్ట్ ని కూడా కావాల్సిన రైతులకు గానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి గానీ ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనకు వచ్చింది 12,000 టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ తరుణి గ్రూప్స్ 12,000 టన్స్ ఇమీడియట్ గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 12,000 టన్స్ కూడా చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా పెట్టి తొందరగా మున్సిపాలిటీని షిఫ్ట్ చేయడం జరిగితే బాగుంటుంది. దాదాపుగా మనకున్నది ఈ లెక్కల ప్రకారం 50,000 టన్నులు అంటున్నారు. సో 50,000 టన్నుల్ని 5 ఫేజుల్లో ఇమీడియట్ గా తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇది ఇక్కడ తీసేసి దీన్ని ఒక అద్భుతమైన ఏమైతే పాటించామో ఆ చెరువుకి దీనికి కలిపి దీన్ని ఒక హిల్ ఏరియాగా తయారు చేసుకుని మట్టి కప్పుకొని ఒక గ్రీనరీ రెడీ చేసి ఆ కిందనున్న చెరువు పక్కన పార్క్ కూడా అరేంజ్ చేసుకోవడానికి ప్లాన్ కూడా పెట్టుకున్నాం. ప్రపోజల్ కూడా పంపించాం. దాన్ని మున్సిపల్ మంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేయడం కూడా